నానమ్మ తాతయ్యలతో కలిసి ఉండేవారు. చిన్ని చిన్ను వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు వారి వారి ఉద్యోగాలతో బిజీగా ఉండేవాళ్ళు. దానితో ఆ ఇద్దరు పిల్లలు వాళ్ళ నాన్నమ్మ తాతయ్యలతోనే ఎక్కువ సమయం గడిపేవారు. ప్రతిరోజు ఆ ఇద్దరు పిల్లల్ని వాళ్ళ నాన్నమ్మ తాతయ్యలు చూసుకునేవారు, కథలు చెప్పేవారు. సో ఆ చిన్న స్టోరీ పైన చిన్న స్క్రిప్ట్. సిన్ని సిన్ను లేవండి, స్కూల్ టైం అవుతుంది. లేవండమ్మ, స్కూల్ టైం అవుతుంది. Brush your teeth, brush it every day. Father, mother, brother, sister, brush it every day. Wash your face, wash it every day. Father, mother, brother, sister, wash it every day. Comb your hair, comb it every day. Father, mother, brother, sister, comb it every day. గ్రాండ్ మదర్ కిడ్స్ రెడీ చేస్తూ ఉంటారు. స్కూల్కి టైం అవుతుంది కాబట్టి గ్రాండ్ మదర్ కిడ్స్ రెడీ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ గ్రాండ్ ఫాదర్ ఎంట్రీ. చిన్ని చిన్ను ఇద్దరు స్కూల్కి రెడీ అయ్యారా? ఒక నిమిషం తాతయ్య, రావండి, స్కూల్కి టైం అవుతుంది. ఓకే. పడిపోయాగా భయపడిపోయాగా, స్కూల్కి వెళ్దాం. నేను రాను తాతయ్య, ఇప్పుడు చెప్పను, సాయంత్రం వచ్చాక చెప్తా. ఓకే తాతయ్య, ప్రామిస్. ఇప్పుడు ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తారు. గ్రాండ్ ఫాదర్ స్కూల్కి తీసుకొని వెళ్తారు. తాతయ్య ఇద్దరు కిడ్స్ని స్కూల్కి తీసుకొని వెళ్తారు. నెక్స్ట్ గ్రాండ్ మదర్ ఎంట్రీ. అమ్మ కోడలా, కొంచెం కాఫీ పెడతావా? అయ్యో భగవంతుడా, ఈ ముసలిదానికి పని వాట లేదు. కాఫీ తాగడం తప్ప, నువ్వే వెళ్ళి చేసుకో. అమ్మ కొరగా, నేనేమో నష్టంగా అడిగానా? ఆలి కాఫీయే కదా. అయితే నువ్వే చేసుకో. కనీసం పోషకాలైనా ఇస్తావా? నేను రాను. నీ ఎంత బిజీ తెలుసా? గ్రాండ్ మదర్ పూజ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కోడలు ఎంట్రీ. ఏంటత్తయ్యా పొద్దున్నే పూజలు?
నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. మేము ఇంట్లో ఉండలేకపోతున్నాం. శ్యామ్, మీ అమ్మకి నువ్వైనా చెప్పు. ఇప్పుడు కొడుకు ఎంట్రీ. ఏంటి గీత ఆ అరుపులు? నెక్స్ట్ కొడుకు తల్లితో మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ, ఈ పూజల వల్ల ఏమొస్తుంది? టైం వేస్ట్ తప్ప. నెక్స్ట్ గ్రాండ్ ఫాదర్ ఎంట్రీ. అరే షా, మీ అమ్మకి పూజ అంటే ఎంతో ఇష్టమని తెలుసుగా. పూజల వల్ల ప్రశాంతత వస్తుంది. ఆప్తవని నాన్న, ఆప్తవని లెక్చర్స్. మీ అమ్మకి పూజ అంటే చాలా ఇష్టం. నెక్స్ట్ కోడలు. ఇవన్నీ ఇక్కడ కుదరవు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మాకేమీ తెలుసు, నేను ఎక్కడికి వెళ్ళాలి? పిల్లలు లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేము. ఇవన్నీ నాకు తెలీదు. మీరు వెళ్ళిపోండి. ఇప్పుడు గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ బాధతో